కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ఎర్ర జెండా సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు అరెస్టు చేయాలి నష్టపోయిన ఈత తాడి చెట్లకు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి వెంటనే బీసీ కార్పొరేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పందించాలి గ్రామానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ రావాలి గ్రామానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ పర్యటించాలి కల్పించాలి గీత కార్మికులకు రక్షణ గీత కార్మికులకు రక్షణ గ్రామాభివృద్ధి కమిటీలు వెంటనే రద్దు చేయాలి వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి వర్ధిల్లాలి వృత్తిదారుల ఐక్యత వర్ధిల్లాలి అణగారిన వర్గాల ఐక్యత జీవుల ఐక్యత గీతా కార్మికులతో మాట్లాడాలా, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ తెలుసుకోవాలా. ఎవరెవరైతే పట్టణం చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి చెంచలు కూడా జైల్లో పెట్టాలి వాళ్ళని. ఆ రకమైన చర్యలు కోరుకుంటేనే భయం వస్తుంది. ఆ రకంగా కుదరదని, మా ఇష్ట రాజ్యాంగం మేము నడిస్తే నడవదని, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉందని, ఇక్కడ పోలీసు ఉందని, ఇక్కడ కలెక్టర్లు ఉన్నారని ప్రజాస్వామ్య పద్ధతుల్లో మాత్రమే నడవాల్సి ఉంటుంది తప్ప ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఆధిపత్యం చేయడానికి ఈ పెత్తందారి వ్యవహారాలు నడవని చెప్పి అర్థం కావాలంటే రావాలి. వాళ్ళు అధికార యంత్రాంగం దిగాలి. ఇక్కడ దిగి ఆ రకమైనటువంటి చర్యలకు కూడుకోవాలి. చేతకాదు వీళ్ళతోనే ఏగడం సాధ్యం కాదనుకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకొకరు వస్తారు, వాళ్ళతో పోరాటం జరుగుతుంది. అయితే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తే అధికారులకు చెప్పారు, పట్టించుకోవడం లేదు. పోలీసులకు చెప్పారు, పట్టించుకోవడం లేదు. ఊళ్ళ గ్రామంలో ఉండే పెద్దన్నాళ్ళంతా ఆ కమిటీ చెప్పిందే ఇదే పరిస్థితి ఉంది. గ్రామ ప్రజలు కింద ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, వాళ్ళకి ఎదురు మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ ఎదురు నిలబడే పరిస్థితి లేదు. నిజంగా కింద ఉండేటటువంటి తరగతులంతా ఐక్యమైంది వాళ్ళు 10-15 మంది. ఊళ్ళో వాళ్ళు ఉన్న పరిస్థితి వస్తుంది. వాళ్ళు సాంఘిక బహిష్కరణ గురవుతారు. మీరందరూ కూడా సంఘటితమైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీని సాంఘిక బహిష్కరణ చేయాలి. అలాంటి అరాజక శక్తుల్ని సాంఘిక బహిష్కరణ చేస్తే తప్పేమీ లేదు. అట్లా ఉంది చట్టం కూడా. అలా గ్రామాల్లో ఈ పెత్తందారితనం ఇలాంటి అరాచకంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రాళ్ళపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులకు యొక్క మద్దతుగా ఆ రకంగా వీడీసీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి, ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ ఉండే వాళ్ళతో కూడా మీకు మద్దతుగా పనిచేస్తారు. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి సంఘాలన్నీ చాలా ముఖ్యమైనటువంటి సంఘాలు వచ్చాయి. ఇక్కడ ఉండేటటువంటి గీతా కార్మిక సంఘం నాయకుడు వచ్చాడు. మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి గీతా కార్మికుల దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లి అన్ని జిల్లాల్లో దీనికి వ్యతిరేకంగా కార్యక్రమానికి పూనుకునే పరిస్థితులు వస్తాయి. అట్లాగే మత్స్య కార్మికులు సంఘ నాయకుడు బాలకృష్ణ వచ్చాడు. ఆ మత్స్య కార్మికుల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేసి సాంఘిక బహిష్కరణ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దాని మీద అట్లాగే దళితులకు సంబంధించి కేవీపీఎస్ వచ్చింది, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. రాష్ట్రంలో ఎవరి మీద గట్టిగా నిలబడాలా. ఇప్పటివరకే తిరుగిరప్పల్లో 6 నెలలైనా సరే తల వంచకుండా ఎదురు నిలబడి పోరాడుతున్నందుకు గీతా కార్మికులకంతా కూడా నేను విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడో ఒక దగ్గర ఎదురు తిరిగి పోరాడకపోతే మనం విజయం సాధించలేము. అందరికీ తల వంకినంత కాలం ఎంతకాలమైన తల మీద తొక్కేస్తారు. ఎదురు నిలబడితేనే, ఎదురు తిరిగితేనే మనకు హక్కులు వస్తాయి. అడుక్కుంటే హక్కులు రావంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అడుక్కుంటే హక్కులు రావు, భిక్ష వస్తుంది. భిక్ష కాదు, మనకు కావాల్సింది హక్కే రావాలా అని చెప్పాడు అంబేద్కర్. హక్కులు రావాలంటే పోరాడితేనే వస్తాయని చెప్పి అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి ఉండేటటువంటి ప్రజలంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున కార్యక్రమం చెప్పారు. ఆ కార్యక్రమానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది, అది పాల్గొంటుంది.
ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సిపిఎం పార్టీ అంటే అది కమ్యూనిస్టు పార్టీ, ఎర్ర జెండా పార్టీ. ఆ పార్టీ పుట్టింది కేవలం శ్రమ చేసేటటువంటి శ్రామిక వర్గాల విముక్తి కోసం. ఇది అన్ని పార్టీలు లాంటి పార్టీ కాదు. భూస్వాములకు, పెద్దదారులకు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు, పైరవికారుల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాదు ఇది. కేవలం పేదవాళ్లకు, కష్టజీవులకు, శ్రమ చేసేటటువంటి వాళ్లకు, ఈ అలగారినటువంటి తరగతుల విముక్తి కోసమే పుట్టినటువంటిది ఎర్ర జెండా. అది ఈ పార్టీ ఆ పార్టీ అని చూడదు. మీరు ఏ పార్టీలో ఉన్నా, మీరు శ్రామిక వర్గాలైతే, అలగారినటువంటి తరగతులైతే ఈ పక్కన ఎర్ర జెండా నిలబడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి పోరాటంలో ఎర్ర జెండా పేదవాళ్ళకి అండగా నిలబడి తమ రక్తతాలు పనిచేసి ఎర్ర జెండాని ఎరిపెక్కిస్తూ పెత్తందాలకు, భూస్వాములకు, రాజ్యానికి, అధికారానికి వ్యతిరేకంగా పోరాడుతూ వేల మంది తమ ప్రాణాన్ని అర్పించి ఎర్ర జెండాని ఎరిపెక్కించి పేద ప్రజల కోసం నిలబడుతున్నటువంటి జెండా ఇది. అందుకనే ఆ పార్టీ పుట్టింది పేద వర్గాలకు, శ్రామిక వర్గాలకు, అడగానటువంటి తరగతులకు, మహిళల హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీ. ఈ సమస్య మీద జరుగుతున్నటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుంది. నేను కూడా హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అట్లాగే ఆయన హోంశాఖ బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నాడు, ఆయనతోనే ఉంది. వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాను, డీజీపీ దృష్టి కూడా తీసుకెళ్తాను. ఈ సమస్య సాక్షిలో ఈ గ్రామంలో అంటే ప్రధానంగా తాళ్లారాంపూర్ గ్రామంలో గత కొంతకాలంగా గీత కార్మికుల పట్ల గ్రామాభివృద్ధి కమిటీ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యని మీ అందరికీ తెలిసే. నిన్న జరిగినటువంటి ఈ సంఘటన కానీ గత 6 నెలలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని సిపిఎం పార్టీగా మా దృష్టికి వచ్చిన సందర్భంలో మేము ఇప్పటికే కొన్నిసార్లు అధికారులను కలిసాం, కలెక్టర్ని కలిసాం, ఎస్పీని కలిసాం. అట్లాగే మొన్న జరిగినటువంటి పూలే జయంతి సందర్భంగా కూడా అధికారుల దృష్టి తీసుకురావటం జరిగింది. నిన్న ఈ సంఘటన తెలిసిన తర్వాత ఒకసారి గ్రామాన్ని సందర్శించాలనేటువంటిది మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు, అట్లాగే ఆయా ప్రజా సంఘాలు, కలుగిత కార్మిక సంఘం, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం, రజక సంఘం, మత్స్య కార్మిక సంఘం, గొర్రెల మేకల పెంపకదారుల సంఘం, ఈ సంఘాల బాధ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సిఐటియు కార్మిక సంఘం, కేవీపీఎస్, ఈ సంఘాల బాధ్యులందరూ కూడా ఈ గ్రామానికి సందర్శించటం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పార్టీ ఏ రకంగా అర్థం చేసుకున్నది అనేటువంటి విషయాల్ని మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మాట్లాడతారు. చెప్పండి. నిజామాబాద్ జిల్లా తాళ్లారాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులు గత 6 నెలలుగా ఇక్కడ ఉండేటటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సాంఘిక బహిష్కరణకు గురి చేయడం అనేటటువంటి జరిగింది. ఆ ఘటనకు సంబంధించి అధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళినప్పటికి కూడా వాటిని పరిష్కరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో మొన్ననే శ్రీరామ నవమి రోజు మహిళలంతా కూడా దేవాలయంకి వెళ్తే అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనకుండా అవమానించి బయటికి పంపించారు. ఆ ఘటన మీద కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నిన్న ఇక్కడ గ్రామానికి సంబంధించి 10 ఎకరాల భూమిలో గీతా కార్మికులకు సంబంధించిన సొంత పట్టా భూమి అది. ఇక్కడంతా కూడా కళ్ళు గీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ గీతా కార్మికుల్లో గౌడ కులస్తులు ఉన్నారు, ముదిరాజు గంగపుత్ర వాళ్ళు ఉన్నారు, అట్లాగే దళితులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటటువంటి సాంఘిక బహిష్కరణ కొనసాగిన దానికి నిరసనగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ గీతా కార్మికులంతా కూడా ప్రభుత్వాన్ని కోరినటువంటి అక్కసుతోన ఇక్కడ ఉండేటటువంటి ఈత చెట్లు, కళ్ళు ఈచేటటువంటి చెట్లన్నిటిని కూడా నిన్న బహిరంగంగా వచ్చి తగలబెట్టడం అనేటటువంటి జరిగింది. ఒక చెట్టు 2 రోజులకోసారి 5 లీటర్ల చొప్పున కళ్ళు ఇచ్చేటటువంటిది. దీన్నే అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగించేటటువంటి కుటుంబాలుగా ఉన్నారు. వాళ్ళు తమకు లొంగి రాలేదని, వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేటట్టుగా అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు, చట్ట ప్రకారంగా పోతున్నారు అనేటటువంటి అక్కస్తోన ఇక్కడ గ్రామంలో మాదే రాజ్యం, రాజ్యాంగం మేదే, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు జరగాల్సిన అవసరం లేదు, చట్టాలు అమలు చేయాల్సిన అవసరం లేదు, ఎస్పీలు, కలెక్టర్లు అంతా కూడా ఇక్కడ చెల్లదు, కేవలం మేము విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏం చెప్తే అదే చెల్లాలనే పెత్తందారి ధోరణితోన
ఇక్కడ ఉండేటటువంటి గీతా కార్మికుల సాంఘిక బహిష్కరణ చేయడంతో పాటు దేవాలయంలో అవమానం చేసేదాంతో పాటు మొత్తం ఈత చెట్లని దాదాపు 100 చెట్లకు పైగా తగలబడిపోయినాయి. ఆ రకంగా ఆ చెట్లంతా కూడా నాశనం జరుగుతాయి. దాదాపు ఇంకొక 20-30 సంవత్సరాలు వాటి ద్వారా జీవనం గడపగలిగినటువంటి చెట్లు ఈరోజు ధ్వంసం అయిపోయినాయి. అట్లాగే కొత్తగా మొలుస్తున్నటువంటి చెట్లన్నీ కూడా అవి కూడా 100 చెట్లు దహనమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఈ గ్రామానికి రాలేదు, దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేదు. చట్టపరంగా ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోనటువంటి నేపథ్యంలో నిన్న ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున గ్రామంలో అరాచకాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తున్నాం. హోంశాఖను ఆయననే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ తాళరాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో సాంఘిక బహిష్కరణకు పాల్పడినటువంటి వాళ్ళని, అట్లాగే ఈత చెట్లను తగలబెట్టినటువంటి వాళ్ళ పరంగా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకొని శిక్షించాలని, అట్లాగే వీళ్ళకి అండగా నిలబడి వీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గ్రామం మాది కాబట్టి మేమేమైనా చేస్తాం అనేటటువంటి పద్ధతిలో కొనసాగితే చూస్తూ ఉండే సమస్య లేదు. సిపిఎం పార్టీ అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఈ వృత్తిదారులను, దళితులను, గీతా కార్మికులంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున 1000 మందితోన చలో తాళరాంపూర్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ వెంటనే గ్రామాన్ని సందర్శించాలా, ఈ సమస్యకు పరిష్కారం చేయాలా, చట్టపరంగా నిందితుల మీద చర్య తీసుకోవాలా, అట్లాగే నష్టపరిహారం చెల్లించాలా. ఆ రకంగా గీతా కార్మికులకు అండగా నిలబడేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పద్ధతిలో ప్రతిఘటన ఉద్యమాలకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఈ నిజామాబాద్ జిల్లాలో దాదాపు 20-30 గ్రామాల్లో ఇలాంటి సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయి. దళితుల మీద జరిగినాయి, గంగపుత్రుల మీద జరిగినాయి, రజకుల మీద జరిగినాయి, మత్స్య కార్మికుల మీద జరుగుతున్నాయి. అనేక వృత్తిదారులు, బలహీనమైనటువంటి వర్గాల మీదనే ఇలాంటి బహిష్కరణలు కానీ, దాడులు కానీ, వాళ్ళ మీద అరాచకాలు కానీ కొనసాగించడం అనేటటువంటి ఒక పెత్తందారి ధోరణి, ఫ్యూడల్ ధోరణి ఈ గ్రామాల్లో, ఇవి నిజామాబాద్ జిల్లాలో కూడా కొనసాగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అరాచకాలను ఇక ముందు సహించేటటువంటి సమస్య లేదు. సిపిఎం పార్టీ కూడా మిగతా ప్రజా సంఘాలని, సామాజిక సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. రక్షణ కల్పించాలి గీతా కార్మికులకు వెంటనే, రక్షణ కల్పించాలి గీతా కార్మికులకు వెంటనే, చట్టపరమైన చర్యలు గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనాల పైన తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. గీత చెట్లను, తాడి చెట్లను కాల్చెట్టు వంటి పెత్తందారుల పైన వెంటనే గ్రామాభివృద్ధి కమిటీ ముసుగులో పెత్తందారుల యొక్క దౌర్జన్యాలు నశించాలి, గీతా కార్మికుల పట్ల పెత్తందారుల దౌర్జన్యాలు నశించాలి. తాడి చెట్లను, ఈత చెట్లను కాల్చిన వాళ్ళని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి, చట్టపరంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, గీత కార్మికులకు రక్షణ కల్పించాలి, పెత్తందారుల నుంచి గీత కార్మికులకు రక్షణ కల్పించాలి, గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి, గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి, వీడీసీలను వెంటనే నిషేధించాలి, వీడీసీలను వెంటనే నిషేధించాలి, వీడీసీలను వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, ఈత చెట్లకు వెంటనే నష్టపోయిన ఈత చెట్లకు వెంటనే వీడీసీల దౌర్జన్యం, వీడీసీల దౌర్జన్యం నశించాలి, వృత్తిదారులకు రక్షణ కల్పించాలి, ఈత చెట్టులు, తాడి చెట్టులు కాల్చిన వాళ్ళపైన వెంటనే కేసు నమోదు చేయాలి, వాళ్ళందరినీ అరెస్టు చేయాలి, నష్టపోయిన ఈత తాడి చెట్లకు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి, వెంటనే బీసీ కార్పొరేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పందించాలి, ఈ గ్రామానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ రావాలి, ఈ గ్రామానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యటించాలి, కల్పించాలి గీత కార్మికులకు రక్షణ, గీత కార్మికులకు రక్షణ, గ్రామాభివృద్ధి కమిటీలను వెంటనే రద్దు చేయాలి, ఈడీసీలను వెంటనే రద్దు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వర్ధిల్లాలి వృత్తిదారుల ఐక్యత, వర్ధిల్లాలి అణగారిన వర్గాల ఐక్యత.
కష్టజీవుల ఐక్యత. అరాచకాలు జరిగాయో వాళ్ళందరినీ కూడా సమీకరించి అన్ని సామాజిక తరగతులను కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పోరాటానికి కోరుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఓకే, మీకు ఒక అవకాశం ఏముంటుందంటే మీరు కలెక్టర్ని కలవాల్సిందే. పైళ్ళ ఆశయ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని జక్రాన్పల్లి గ్రామంలో రజక వృత్తిదారులపైన విధించినటువంటి సాంఘిక బహిష్కరణ మీద గత 5 మాసాల క్రితం అజమాయిషీ చేస్తూ వాళ్ళని ఊర్లో పెట్టించి పోటీ వృత్తిదారులను పెట్టి పనిచేయించడం జరిగింది. ఆ సందర్భంగా సర్వం కోల్పోయి ఇక్కడ ఉన్న రజకులందరూ కూడా ఐలమ్మ గారికి సాధిద్దాం, ఐలమ్మ గారి ఆశయాలను సాధిద్దాం, ఐలమ్మ గారి ఆశయాలను పోరాడుదాం, వృత్తిదారుల హక్కుల కొరకు పోరాడుదాం, వృత్తిదారుల హక్కుల కొరకు నశించాలి గ్రామాభివృద్ధి కమిటీల పేరుతోటి దౌర్జన్యాలు, పెత్తందారుల దౌర్జన్యాలు. పోరాడుదాం మన హక్కుల కొరకు, రద్దు చేయాలి వీడీసీలను వెంటనే, నిషేధించాలి వీడీసీ కమిటీలను వెంటనే. జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ, సాధిద్దాం ఐలమ్మ గారి ఆశయాలను. రజకులపై జరిగే దౌర్జన్యాలు అరికట్టాలి, రజకులపై జరిగే దౌర్జన్యాలు అరికట్టాలి. ఎత్తివేయాలి జక్రాన్పల్లి రజకులపై సాంఘిక బహిష్కరణ, ఎత్తివేయాలి జక్రాన్పల్లి రజకులపై సాంఘిక బహిష్కరణ.